అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వాసి పడతా సదియా. అది లెక్క. అక్కది ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఏంటది? అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సురుమంటూ వచ్చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. ఏం ఊపుతున్నారే? చూపు కలిపాడంటే మనసుతో చేస్తాడే, మాట కలిపాడంటే మోళ్ళి చేసేస్తాడే. అయ్యో ఆపరిచాము ఆశలెక్కెడతాడే. మంచోడనుకుంటే మంచాలెక్కి మల్లెలు చల్లాడే. తిరబన్నా చెరలంతా వింటా పడుతూ ఉంటే తురుకెట్ట దాక్కుంటాదే. వస్తావా? అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇంతకీ ఏం చేస్తావు ఏంటి? నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది యుగాది సెలబ్రేషన్స్ లాగా. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే అది అలా ఉంటుంది. మాకు కూడా అలా చేసినప్పుడు నేను అలాగే చేసిన. ఇప్పుడు నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే, సేమ్ అట్లా నలుగురు అమ్మాయిని పిలిపించి నన్ను డాన్స్ చేపిస్తారు. సిగ్గులేదు? ఇందాక మనోడు డాన్స్ చేస్తూ అలా ఒక కొండ కింద జారింది, అలా కొట్టాడు. నువ్వు కూడా అలా డాన్స్ చేస్తూ నువ్వు కుండను కొట్టినట్టు నీకు తెలియదు, పగిలిపోయినట్టు కొండకి తెలియకూడదు. చాలా ఈజీ, మీరు చేయగలుగుతారు, మీరు చేస్తారు. తీసుకొని వెళ్తారు ఇక్కడి నుంచి. చెప్పింది కాబట్టి చేస్తాం. ఇప్పుడు లేడీస్ నేను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు నాగార్జున పోర్షన్ తీసుకో. నాకు ఈ ఘోరం ఆపండి. ఆపడం లేదు, అది ఘోరం కాదురా, దరిద్రం. అచ్చా రవి, ఎస్ మీరు హిమజ అండ్ హిమజ అండ్ శ్రీనిధి ఆల్సో. మూడో అమ్మాయి ఎవరో తెలుసా? కాదు, సుధా.